హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మన తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ ఒక సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చాం. ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఎంతో ఇష్టమైన, అందరూ ఎక్కువగా ఇష్టపడే చామదుంపల పులుసు. సో చామదుంపల పులుసుకి కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపలు 1/2 kg, టొమాటో ప్యూరీ 1 కప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు పులుసు. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి, ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్స్ 2, అలాగే ఒక 3 పచ్చిమిర్చి మన కడాయిలో వేసుకొని అవి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 minutes మనం మూత పెట్టేసుకొని దాన్ని కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. 2 minutes అయిందండి. ఇప్పుడు మనం ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఒకసారి బాగా కలుపుకొని అందులోపల ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. 1.5 స్పూన్ ఉప్పు అండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం తీసుకున్న 1/2 kg దుంపలకి 1 చెంచా కారం వేసుకొని ఒకసారి అవన్నీ బాగా కలిసేలాగా మనం కలుపుకుందాం. మనం బాగా కలుపుకున్న తర్వాత మంట ఒకసారి హైకి సిమ్కి మధ్యలో పెట్టుకొని అందులోపల మనం రెడీ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాల ప్యూరీని కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని మనం వేసిన టమాటో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవనిద్దాం. మనం మూత పెట్టి 2 minutes అయింది. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని ఆయిల్ బాగా పైకి తేలింది. మనం వేసిన టొమాటో ప్యూరీ కూడా చాలా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద టొమాటో ప్యూరీలో వేసుకొని దాదంతా కలిసేలాగా శుభ్రంగా కలుపుకుందాం ఒకసారి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని మనం మన నాన్ స్టిక్ కడాయిలో వేసుకొని వాటిని ఒకసారి బాగా కలిపి, అలాగే చామదుంపలకు ఉండే జిగురు కొంచెం పోయే వరకు అదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా చామదుంపలు జిగురు పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని మనం కుక్ చేసుకుంటున్న చామదుంపల కడాయిలో వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఆ చింతపండు రసం ఒక్కటే మన కడాయిలో వచ్చేలా వేసుకొని ఆ చింతపండు పిప్పుని తీసి పక్కన పడేద్దాం.
ఇలా ఆ చింతపండులో ఉన్న రసం అంతా తీసుకొని మన కడాయిలో వేసుకొని అదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకొని అదంతా ఒక 8 నుంచి 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ అయింది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఎంతవరకు మన చామదుంపల పులుసు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా మనం వేసిన చామదుంపలు అవి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో. ఇలాగా ఒక 8 నిమిషాలు అయిన తర్వాత అందులోపల కొద్దిగా కరివేపాకు అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. సో మొత్తం మనం అనుకున్నట్టుగా 10 నిమిషాల కుకింగ్ టైం అనేది అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆల్మోస్ట్ మనం వేసుకున్న నీళ్లు కూడా చాలా వరకు ఇంకిపోయాయి. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసారా ఎంత దగ్గరగా అయిందో. మనం వేసుకున్న నీళ్ళన్నీ డ్రై అవుట్ అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మన చామదుంపల పులుసుని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకున్న చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటే ఈ చామదుంపల పులుసుకి ఆ ఫ్రెష్ కొత్తిమీర స్మెల్కి ఇంకా ఎంతో టేస్ట్ రెట్టింపు అవుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.